ఎవరా మగోడు? నేను కొట్టానని చెప్పండి. నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించా మగోడు ఎవడో ముందుకు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, లేకపోతే చెంచాగల అనుచరుల గంజాయి బ్యాచ్లు ఎవడో చెప్పండి బయటకు వచ్చి. మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి, అదేదో తేల్చుకుంటాం. అంతేగాని ఇట్లాంటి చేత గాని మళ్ళీ ఏదన్నా అంటే ఇంకోరంటే దానికి ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా, లేదా ఒప్పుకోండి. మేము చేశాను మొగోళ్ళకు ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరం అండగా ఉన్నాం అన్న కుటుంబానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళిద్దరిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. ఈ రోజు వాస్తవమే. ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి వచ్చిన వాళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు, అటెంప్టివ్ మర్డర్ 302 నమోదు చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా దీని 302 కాదు, 307 అటెంప్టివ్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ